ఈరోజు మాదే అడ్డా అనుకున్నటువంటి ఎంఐఎం పార్టీ మెడల్ వంచి ఎంఐఎం పార్టీ మా యాత్రను అడ్డుకుంటా అని చెప్పినప్పుడు కూడా ఇలా నీ అడ్డ కాదురా ఇది మా అడ్డ అని చెప్పి ఈడ వేదిక పెట్టి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని గాండ్రిస్తూ గర్జించిన కార్యకర్తలు నా దమ్మున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని 2021 ఆగస్టు 28 రోజు స్పష్టం చేసినాం. ఎవరితోనేం కాలే. ఆ రోజు ఎంఐఎం పార్టీతో కుమ్మకే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అవే పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 48 మందిని గెలిపించారు కాబట్టే ఇవాళ అడుగడుగునా మా కార్పొరేటర్లు హిందూ సమాజానికి ఏ ఆపోజిషన్ అడ్డుకున్నారు.